పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు. అయినా ఏ శాఖ తీసుకుంటారు అన్న చర్చ మాత్రం అంతటా సాగుతోంది. పవన్ తరచూ మీటింగుల్లో చెప్పే మాటలను చూసిన వారు ఆయన హోంశాఖ తీసుకుంటారు అని అంటుంటారు. కాపు నాయకుడు మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య వంటి నేతలు అయితే పవన్ని హోంమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిని చేసి గౌరవించాలి అని సూచించారు. అయితే పవన్కి సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారు అని మరో ప్రచారం కూడా ఉంది. ఏపీలో టీడీపీ కూటమి ఏర్పడితే సినీ రంగానికి ప్రభుత్వానికి మధ్య వారధిగా పవన్ ఉంటారు అన్న ఉద్దేశంతో అలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించవచ్చు అనే టాకు నడుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ మనసులో ఒక అతి ముఖ్యమైన శాఖ మీద మోజు ఉందని అంటున్నారు. ఆయన జలవనరుల శాఖ మంత్రి కావాలని చూస్తున్నారు అని చెబుతున్నారు. ఇది కూడా ప్రచారంగా ఉన్న పవన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనకు మోజు ఉందని లెక్క వేస్తున్నారు. అలా చూసుకుంటే కనుక పవన్ చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి అవుతారు అనే మాట కూడా వినిపిస్తోంది. పవన్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ నుంచి ఆయన ఏపీలో కాలువలకు పూడికలు తీయాలని, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని పేర్కొన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి పూడికలు తీయిస్తేనే పుష్కలంగా పడే వాన నీరుతో కాలువలు నిండుతాయి అని ఆయన అన్నారు. ఇక పవన్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేళ ఆయనకి నివాళులు అర్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి తీరం పచ్చటి మాగాణంగా కలకలలాడుతోంది. అంటే సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు అకుంఠిత దీక్షతో ఆనకట్ట నిర్మాణం చేపట్టడంతోనే అని పవన్ చెప్పారు. అంతేకాదు సాగునీటి కాలువలు తవ్వించడం వలన గోదావరి డెల్టా ప్రజలు నేటికీ గోదావరి పుణ్యస్నానం ఆచరించేటప్పుడు ఆర్థర్ కాటన్ను తలుచుకొని ప్రణామాలు అర్పిస్తారని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసేవారిని తరతరాలు తలచుకుంటాయని చెప్పడానికి కాటన్ జీవితమే తార్కాణం అని ఆయన అన్నారు. ధవళేశ్వరం ఆనకట్ట కాలువల నిర్మాణంలో బ్రిటిష్ పాలకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన వాటిని అధిగమించి అనుమతులు పొంది నిర్మాణాలను పూర్తి చేశారు. గోదావరి డెల్టాలోనే కాదు కృష్ణా తుంగభద్ర తీరాల్లోనూ కాటన్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయని పవన్ గుర్తు చేశారు. జలవనరుల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో పాలకులు, అధికారులు, ఇంజనీర్లు సర్ ఆర్థర్ కాటన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఎన్నికల సభలలో పవన్ పోలవరం ప్రాజెక్టు గురించి పదే ప్రస్తావించారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి చేయాల్సిందేంటో ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ప్రత్యేకంగా పోలవరం సెస్ని విధించి మరీ సకాలంలో ప్రాజెక్టుని పూర్తి చేసేలా తాను చర్యలు తీసుకుంటాను అని ఆయన ఏపీ ప్రజలకు మాటిచ్చారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్కి జలవనరుల శాఖ మీద అమితమైన ప్రేమ కనిపిస్తోంది అని అంటున్నారు. అంతేకాదు పవన్ ఈ శాఖను తీసుకోవడం వెనుక లక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపూర్తికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనకు ఉన్న పలుకుబడి సాన్నిహిత్యంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అని భావిస్తున్నారు. ఆ విధంగా 100 ఏళ్ల నాటి పోలవరం కలను పూర్తి చేయడం అంటే పవన్ కూడా తన పేరుని సార్థకం చేసుకోవడమే. అందుకే ఆయన ఈ శాఖ మీద ఆసక్తి చూపుతున్నారు అని అనిపిస్తోంది. ఈ శాఖ పవన్కి ఇచ్చేందుకు చంద్రబాబు కూడా అభ్యంతరాలు పెట్టకపోవచ్చు. మొత్తానికి చూస్తే పవన్ ఈసారి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.